హాయ్. ఇందాక వీడియోలో మనం స్టాక్స్‌ని యూజ్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ ఎలా చేయాలో డిస్కస్ చేసాం కదా! ఈ వీడియోలో ఇంకొక పాపులర్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు స్టాక్స్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ పెరెంథసిస్ మ్యాచింగ్. రైట్? అసలు ఈ పెరెంథసిస్ మ్యాచింగ్ అనేది అసలు ఏంటో చూద్దాం. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఒక నాకు ఇన్పుట్ వచ్చేసి జస్ట్ స్ట్రింగ్ ఆఫ్ ఈ పెరెంథసిస్‌తో ఒక స్ట్రింగ్ అనేది ఇన్పుట్‌గా ఇస్తామనమాట. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. దిస్ ఈజ్ వన్ ఇన్పుట్. అలానే ఇంక కొన్ని ఇన్పుట్స్ తీసుకుందాం. లెట్స్ సే ఓకే. ఇదొకటి. ఇదొకటి. ఓకే. ఈ 4 ఇన్పుట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ పెరెంథసిస్ మ్యాచింగ్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్‌ని తీసుకుందాం. లెట్స్ సాల్వ్ దిస్. సో, ఇక్కడ మీరు చూసారనుకోండి. ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ పెరెంథసిస్ స్టార్ట్ అయింది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చింది. రైట్ సైడ్ పెరెంథసిస్ వచ్చింది. చూసారా? రైట్ సైడ్ పెరెంథసిస్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఈ 2 ఒక పెయిర్ అయిపోయింది. చూసారా? ఈ రైట్ రాంగానే దీని ముందు కూడా ఒక లెఫ్ట్ సైడ్ పెరెంథసిస్ ఉంది కాబట్టి ఈ పెయిర్ ఒకటి వచ్చేసింది. కరెక్ట్? సో, నేను ఇదేం చేయొచ్చు, ఇది డిలీట్ చేసేసి ఇప్పుడు నా స్టాక్‌లో ఓన్లీ లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. కరెక్ట్? అలానే నెక్స్ట్ ఇక్కడికి రాంగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్ పెరెంథసిస్ వచ్చింది. రైట్ సైడ్ పెరెంథసిస్ రాంగానే దీనికి మ్యాచింగ్‌గా లెఫ్ట్ సైడ్ పెరెంథసిస్ నాకు టాప్‌లో ఉంది. చూసారా మీరు? సో, రైట్ సైడ్ మళ్ళీ రాంగానే ఇది నేను పాప్ చేసేస్తాను. రైట్? సో, ఇది తీసేస్తాను బయటికి. సో, మళ్ళీ ఇప్పుడు నా స్టాక్‌లో ఏముంటుంది, జస్ట్ ఒకటే సింపుల్‌గా లెఫ్ట్ సైడ్ పెరెంథసిస్ వచ్చింది. లాస్ట్ వచ్చేసరికి మళ్ళీ రైట్ సైడ్ పెరెంథసిస్ వచ్చింది. రైట్ సైడ్ పెరెంథసిస్ రాంగానే నాకు లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది, దాని ఇమ్మీడియేట్‌గా లెఫ్ట్ సైడ్‌లో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ పెరెంథసిస్ ఉంది. సో, ఈ 2 కూడా ఒక పెయిర్ అయిపోయింది. సో, ఇది కూడా నేను పాప్ చేసేస్తాను. సో, ఫైనల్‌గా ఇప్పుడు నాకు స్టాక్ అనేది ఎంప్టీ అయిపోయింది. ఆ ఇన్పుట్ మొత్తం చూసేసరికి. కరెక్ట్? సో, ఇక్కడ మీరు ఐడియల్లీ అబ్జర్వ్ చేశారనుకోండి ఏం జరుగుతుందో. ఇలా ఉంది కదా! ఈ 2 ఒక పెయిర్. ఈ 2 ఒక పెయిర్. ఒక పెయిర్ చూడంగానే ఓకే. ఈ ఒక పెయిర్ అంటే ఏంటి, ఒక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బ్రాకెట్ పెయిర్ చూసేసారనుకోండి మీరు. ఓకే. ఇక్కడ నాకు బ్యాలెన్స్ అయిపోయింది. ఈ మ్యాచ్ అయింది అని చెప్పి నేను పక్కన పెట్టేయచ్చా? అప్పుడు నేను ఇది తీసేసి ఓకే. ఇది మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇది వదిలేసి మిగతాయి నేను చెక్ చేస్తాను. కరెక్ట్? సో, అలానే ఇది చూసాను. వెంటనే ఇది చూడంగానే ఓకే. ఇది కూడా మ్యాచింగ్, ఈ పెయిర్ సరిపోయింది కాబట్టి తీసేస్తాను. నేను అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ మధ్యలో ఆల్రెడీ నేను మ్యాచ్ చేసేసి పక్కన పెట్టేసాను, తీసేసాను. సో, ఈ మధ్యలో ఇంటర్మీడియేట్ అంతా వెళ్ళిపోతుంది. సో, దీన్ని అండ్ ఈ ఫస్ట్ ఉన్న బ్రాకెట్‌ని కంపేర్ చేస్తాను. ఈ 2 కూడా నాకు మ్యాచ్ అయినాయి. చూసారా? సో, ఇక్కడ రైట్ సైడ్ రాంగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నాకిక్కడ ఆల్రెడీ పెయిర్ అప్ అయిపోయినాయి అన్నీ పోయి నాకు లెఫ్ట్ సైడ్ పెరెంథసిసే మిగిలింది. సో, ఈ 2 కూడా నేను పెయిర్ అప్ చేసేస్తున్నాను. కరెక్ట్? సో, మీరు కొన్ని ఇన్‌వాలిడ్ కేసెస్ చూద్దాం. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇది తీసుకొని ఇక్కడ ఏముంది 3, ఈ 4 ఉన్నాయి. రైట్? సో, ఈ 2 పెయిర్ అప్ అయిపోయినాయి కదా! ఈ 2 నేను తీసేయొచ్చు. తీసేయంగానే ఇప్పుడు ఈ 2 కూడా పెయిర్ అప్ అయిపోయినాయి. సో, ఈ 2 నేను తీసేయొచ్చు. ఈ రైట్ సైడ్ ఇది చూడంగానే దీన్ని నేను పెయిర్ అప్ చేస్తాను. ఇది ఉంది. ఓకే. తీసేయొచ్చు దీన్ని కూడా. ఇప్పుడు లాస్ట్‌లో నాకు ఈ రైట్ సైడ్ పెరెంథసిస్ వచ్చింది. బట్ దీనికి లెఫ్ట్ సైడ్ ఏం లేదు యాక్చువల్లీ మ్యాచింగ్ చేయడానికి, పెయిర్ అప్ చేయడానికి. సో, ఇది నాకు బ్యాలెన్స్ అవ్వలేదన్నమాట. మిస్ మ్యాచ్. ఇది మిస్ మ్యాచ్డ్. కరెక్ట్? మీకు ఒక ఐడియా, మీకు ఒక చిన్న థాట్ రావచ్చు, కన్‌ఫ్యూజన్. సో, మేబీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కరెక్ట్‌గా లెఫ్ట్ సైడ్ పెరెంథసిస్ x ఉంటే, రైట్ సైడ్ పెరెంథసిస్ కూడా x ఉంటే, కెన్ ఐ సే ఇట్ ఈస్ మ్యాచింగ్? యాక్చువల్లీ దట్స్ నాట్ ద కేస్. మీకు ఒక కాంట్రాడిక్టరీ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. రైట్? ఇది తీసుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ 2 ఉన్నాయి. బట్ ఇది మ్యాచ్ కాదు. ఈ 2 మ్యాచ్ అయిపోయినాయి. ఈ 2 మ్యాచ్ అయినాయి, తీసేసాను. ఇది రైట్ సైడ్‌ది ఉంది. రైట్ సైడ్‌కి దీన్ని మ్యాచ్ చేయడానికి లెఫ్ట్ సైడ్ ఏం లేదు చూసారా? పెయిర్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. కరెక్ట్? సో, ఇది మిస్ మ్యాచ్డ్. సో, ఇది కౌంట్స్ ఒకటే తీసుకుంటే మనకి ఇక్కడ సరిపోదు. సమ్‌హౌ వి నీడ్ టు ఫిగర్ ఔట్ ఎ వే టు ఫైండ్ ఔట్
ద మ్యాచింగ్ లెఫ్ట్ సైడ్ పారాన్సిస్ వెన్ ఎవర్ యూ సీ ఏ రైట్ సైడ్ పారాన్సిస్. అంతే కదా, ఇక్కడ మనం చూడంగానే ఈ రైట్ సైడ్ పారాన్సిస్ ఎప్పుడైతే కనిపించిందో దీనికి పేరప్ చేయడానికి లెఫ్ట్ సైడ్ ఉందా లేదా అనేది చూస్తున్నాం, రైట్? ఇంకొక ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అలా తీసుకుంటే కానీ మనకు అర్థం కాదు బేసికలీ. సో ఇది ఉంది. సో ఇది ఎగ్జాంపుల్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్ మనకు తెలుస్తాయి. ఓకే, ఒక్కోసారి ఏంటంటే మనం చూడంగానే ఓకే ఈ అప్రోచ్ వర్క్ అవుతుంది అనుకుంటాం. బట్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే ఓకే మేబీ దిస్ ఈజ్ నాట్ ద వే అని మనకు తెలుస్తుంది. కాంట్రడిక్టరీ ఎగ్జాంపుల్స్ వస్తాయి ఆలోచిస్తే. సో యూ షుడ్ ఆల్వేస్ టేక్ సమ్ టైమ్. సో ఇక్కడ చూద్దాం, ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి, రైట్? సో పక్కన పెట్టేయచ్చు, ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి, తీసేయచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఓకే లెఫ్ట్ సైడ్ ఉంటే నేను ఏం చేయను, ఇగ్నోర్ చేసి పక్కకి వెళ్తాను, రైట్? సో రైట్ సైడ్ వస్తే నేను మ్యాచ్ చేస్తాను. నాకు ఇక్కడ ఉన్నవన్నీ అయిపోయినాయి అనమాట. ఐ మీన్ నా ఇన్పుట్ మొత్తం పాస్ అయిపోయింది, బట్ స్టిల్ నాకు ఇక్కడ చూసారా మిగిలినాయి, ఈ రెండు మిగిలిపోయినాయి. దీనికి మ్యాచింగ్గా నాకు ఏం లేదు. అన్లెస్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ 2 more లైక్ దిస్, ఐ కాంట్ సే దిస్ ఈజ్ మ్యాచ్డ్, కరెక్ట్? సో ఇది మిస్ మ్యాచ్డ్, ఇది కూడా మిస్ మ్యాచ్డ్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి, తీసేయచ్చు. ఆర్ ఎల్స్ ఫస్ట్ నుండే చూసుకొద్దాం. అంటే పార్సింగ్ మనం ఎప్పుడైనా లెఫ్ట్ టు రైట్ చేస్తున్నాం కాబట్టి, అంటే డిపెండింగ్ అపాన్ ప్రాబ్లం, బట్ లెఫ్ట్ టు రైట్ యూజువల్గా స్టార్ట్ చేసి చూస్తాం. అది వర్క్ అయితే మనం అదే వేలో వెళ్ళిపోవచ్చు. సో ఈ రెండు మ్యాచ్ అయింది, తీసేస్తాం. సో లెఫ్ట్ది ఉంది, లెఫ్ట్ పారాన్సిస్, రైట్ పారాన్సిస్, ఓకే దీనికి మ్యాచింగ్ ఇది ఉంది, సో దీన్ని తీసేస్తాం. సో ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ పారాన్సిస్ ఉంది, దీనికి మ్యాచింగ్గా ఇది అవైలబుల్ ఉంది, సో ఇది తీసేస్తాం. అన్నీ ఉన్న ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ మ్యాచ్ అయిపోయినాయి, రైట్? సో దిస్ ఈజ్ మ్యాచ్, యాక్చువల్లీ మ్యాచ్, రైట్? సో ఇప్పుడు ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి, బట్ సో స్టాక్ ఎందుకు యూజ్ అవుతుంది ఇక్కడ అని. బట్ రాకపోయినా ఏం పర్లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. సో డోంట్ వరీ. సో లెట్స్ సీ స్టాక్ని మనం దీన్నే మనం స్టాక్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం, రైట్? ఇది మనకున్న ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, లెఫ్ట్ సైడ్ పార్సింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఇది చూశాను. నెక్స్ట్ లెఫ్ట్ది ఏం చేయను, లెఫ్ట్ది నేను ఏం చేయను. అంటే రైట్ది వస్తేనే కదా మనకు ఓకే దీనికి కరస్పాండింగ్గా లెఫ్ట్ ఉందో లేదో మనం చెక్ చేస్తాం, కరెక్ట్? సో వెన్ ఎవర్ ఐ సీ ఏ రైట్ పారాంథసిస్, నేనేం చేస్తానంటే దీనికి ఇమీడియట్గా దీనికి ఇప్పుడు టాప్లో ఇమీడియట్గా నాకు లెఫ్ట్ సైడ్ పారాన్సిస్ ఉండాలి, అప్పుడు మాత్రమే నేను పేర్ చేయగలను, రైట్? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, రైట్ సైడ్ పారాన్సిస్ చూడంగానే నేనేం చేస్తాను, టాప్లో లెఫ్ట్ ఉందా లేదో చూస్తాను, లెఫ్ట్ సైడ్ పారాన్సిస్ ఉందో లేదో చూస్తాను. ఉంది అంటే ఐ కెన్ పేర్ ఇట్ అప్, సో అప్పుడు నేను తీసేస్తాను, రైట్? సో ఇంకా బెటర్, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఎ స్టాక్, ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. సో లెఫ్ట్ సైడ్ పారాన్సిస్ యాడ్ చేశాను, లెఫ్ట్ సైడ్ పారాన్సిస్ యాడ్ చేశాను, లెఫ్ట్ సైడ్ యాడ్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్ పారాన్సిస్ రాగానే నేను మ్యాచింగ్ దానికోసం చూస్తున్నాను, ఓకే? సో మ్యాచింగ్ ఇమీడియట్గా నాకు లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ పారాన్సిస్ ఉంది టాప్లో. సో నేను దీన్ని మ్యాచ్ చేసి పక్కన పడేస్తాను. సో ఇది నేను పాప్ చేసేస్తాను, రైట్? సో ఇక్కడ దాకా పాస్ అయిపోయింది. సో ఇది అయిపోయింది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ పారాన్సిస్ వచ్చింది, నేను దీన్ని మళ్ళీ స్టాక్లో పెట్టుకుంటాను. రైట్ సైడ్ పారాన్సిస్ రాగానే నేను మళ్ళీ దీనికోసం చూస్తున్నాను, ఏంటి లెఫ్ట్ సైడ్ పేరప్ చేయడానికి ఉందా లేదా అని చూస్తున్నాను. ఓకే ఈ రైట్ సైడ్కి రాగానే ఇది అయిపోయింది, పుష్ చేశాను, ఇక్కడికి రాగానే రైట్ ఉంది. సో ఇమీడియట్గా నాకు ఏంటి దీని ముందలే నాకు లెఫ్ట్ సైడ్ పారాన్సిస్ అవైలబుల్ ఉంది, సో నేను మ్యాచ్ చేసేస్తాను, అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ పారాన్సిస్ ఉంది, రైట్ సైడ్ పారాన్సిస్కి ఇమీడియట్గా నాకు మ్యాచ్ చేయడానికి ఉందో లేదో చూస్తున్నాను, ఓకే ఉంది. సో ఇది పాప్ చేసేస్తాను, మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ దగ్గరికి వస్తాను, దీనికి కూడా మ్యాచింగ్ ఉందా లేదో చూస్తాను, ఉంది. సో ఇది కూడా పాప్ చేస్తాను, ఇన్పుట్ అంతా అయిపోయింది. సో నాకు ఎండ్ ఆఫ్ ది పార్సింగ్ నాకు స్టాక్లో ఏం లేవు, అన్నీ మ్యాచ్ అయిపోయి బయటకు వచ్చేసినాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ప్రతిసారి ఇమీడియట్గా దానికి లెఫ్ట్ సైడ్లో రైట్ పారాన్సిసే ఉందా లేదా అని ఎందుకు చూస్తున్నాను, అలా లేని కేసు కూడా ఉండొచ్చు కదా. లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడికి రాగానే నాకు ఇమ్మీడియట్గా దీనికి ముందు యాక్చువల్లీ రైట్ పెరాన్సిస్ ఉంది. నేను లెఫ్ట్ పెరాన్సిస్ ఉందా లేదా స్టాక్లో చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నానంటే ఈ మధ్యలో ఉన్నాయి చూసారా, ఈ మధ్యలో ఉన్నవి వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ పాసిబుల్ పేరు నేను తీసేస్తున్నాను, పక్కన పెట్టేస్తున్నాను. రైట్. సో ఈ మధ్యలో ఇవన్నీ పేరప్ అయిపోయినాయి కాబట్టి నేను ఈ పొజిషన్కి వచ్చాను. ఈ పొజిషన్కి వచ్చేసరికి లెఫ్ట్లో ఇప్పుడు నాకు మిగిలిన దాంట్లో లెఫ్ట్ సైడ్ పెరాన్సిస్ ఉందో లేదో చూస్తున్నాను. కొంచెం ఒక 2-3 మినిట్స్ అని ఆలోచించండి ఇది ఎందుకు వర్క్ అవుతుందో. రైట్. సో వెన్ ఎవర్ ఐ సీ ఎ రైట్ పారాంథసిస్ ఇమ్మీడియట్గా నాకు కన్ఫర్మ్గా నాకు ఆల్రెడీ పేరప్ అయి తీసేసినవి కాకుండా నాకు లెఫ్ట్ సైడ్ పారాంథసిసే ఉండాలి ఎగ్జాక్ట్గా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇలా ఉందనుకుందాం. ఆర్ ఎల్స్ లెట్స్ సే ఇలా ఉంది అనుకుందాం. స్టార్టింగ్లోనే రైట్ సైడ్ పారాంథసిస్ వచ్చింది అనుకుందాం. ఈ రైట్ సైడ్ పారాంథసిస్ వచ్చేలోపు ఫస్ట్ రైట్ సైడ్ పారాంథసిస్కి వచ్చాం. దీనికి మ్యాచింగ్గా అసలు లెఫ్ట్ సైడ్ ఏం లేదు, అసలు లెఫ్ట్ సైడ్ ఏం లేదు. సో ఇక్కడే మనకు మిస్ మ్యాచ్ అని తెలిసిపోయింది. సో ఈ నెక్స్ట్ రైట్ దానికి రాము మనం. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ రైట్ సైడ్ పారాంథసిస్ దానికి మ్యాచింగ్ పేరుని మనం తీసి పక్కన పెట్టేస్తున్నాం కాబట్టి సో రైట్ పారాంథసిస్ చూసిన ప్రతిసారి మనకి డెఫినెట్గా అవైలబుల్ ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి లెఫ్ట్ పారాంథసిసే ఉండాలి మ్యాచ్ అవ్వాలంటే. రైట్. ఐ హోప్ ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్ క్యాచ్ చేయడం. సో జాగ్రత్తగా ఆలోచించండి. సింపుల్ లాజికే, జస్ట్ ఒక్కొక్కసారి మనం ఎక్కువ ఆలోచిస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. రైట్. లెట్స్ సే ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ లెఫ్ట్ సైడ్ పారాంథసిస్ నేను పుష్ చేస్తున్నాను. ఓకే. లెఫ్ట్ సైడ్ పారాంథసిస్ మళ్ళీ సెకండ్కి పుష్ చేస్తున్నాను. ఈ రైట్ సైడ్ పారాంథసిస్ వచ్చిన వెంటనే దీనికి ఇమీడియట్గా అవైలబుల్గా లెఫ్ట్ సైడ్ పారాంథసిస్ ఉందో లేదో చూడాలి నేను ఇమీడియట్గా. సో అది ఉంది నాకు. ఈ టాప్లో నాకు చూస్తే మీరు టాప్లో ఈ లెఫ్ట్ సైడ్ పారాంథసిస్ ఉంది. సో నాకు దీనికి మ్యాచింగ్ పేరు వచ్చేసింది. రైట్. మీరు ఒక ఎక్స్ప్రెషన్ మీరు ఒక ఈక్వేషన్ రాశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 * 3 +4 ఇలా రాశారనుకోండి. ఇక్కడ కూడా మీకు ఎగ్జాక్ట్గా అదే వేనే జరుగుతుంది. ఈ రెండింటి ఇక్కడ మ్యాచింగ్ ఉంటుంది అండ్ ఈ లాస్ట్ దానికి మ్యాచింగ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఈ మధ్యలో ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి మ్యాచ్ అయిపోయి దీని మ్యాచింగ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడో ఉంటుంది. బట్ నేను మధ్యలో ఉన్నాయి మ్యాచ్ అయిన వెంటనే తీసేస్తున్నాను కాబట్టి నాకు ఈ నెక్స్ట్ అవైలబుల్ అనేది నాకు ఇది కనిపిస్తుంది డెఫినెట్లీ. ఇన్ కేస్ ఇన్పుట్ వ్యాలిడ్ అయితే. ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇదే మనం ఇప్పుడు లాజిక్లో పెడదాం, కోడ్లో పెడదాం. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పుష్ అల్గారిథం రాసుకోండి. పుష్ లెఫ్ట్ వెన్ యు సీ రైట్, ఇదొకటి. వెన్ యు సీ రైట్ పాప్ ప్రీవియస్ ఎలిమెంట్ ఆర్ టాప్ ఎలిమెంట్ అనుకోవచ్చు కదా. స్టాక్లో మనం టాప్ అనుకోవచ్చు కదా. పాప్ టాప్ ఎలిమెంట్ అండ్ ఇట్ షుడ్ బి మైనస్. ఇది మైనస్ అయితే ఇట్ షుడ్ బి లెఫ్ట్ సైడ్ పారాంథసిస్. అదైతే నాకు వ్యాలిడ్ మ్యాచింగ్, దట్స్ ఫైన్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది పాప్ చేసి నెక్స్ట్ పార్సింగ్లో నెక్స్ట్ ఉన్న క్యారెక్టర్కి వెళ్ళిపోతాను, నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తాను. ఎల్స్ ఏమవుతుంది, ఇన్వాలిడ్, మ్యాచింగ్ కాదు. వెరీ క్లియర్ కదా. అంటే వెన్ ఎవర్ ఐ సీ ఎ రైట్ నాకు టాప్లో డెఫినెట్గా లెఫ్ట్ పారాంథసిసే ఉండాలి, లేకపోతే మిస్ మ్యాచ్ కండిషన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇదే మనం ఇప్పుడు కోడ్లో పెడదాం. చూసారు, ఇది చాలా కాంప్లెక్స్గా అనిపించింది. మనం యాక్చువల్లీ అల్గారిథం రాసుకుంటే వెరీ సింపుల్. స్టెప్ బై స్టెప్ రాసుకుని ఇప్పుడు కోడ్లో కన్వర్ట్ చేయడం అంత ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి. సో ఇది యాక్చువల్లీ ఏ స్ట్రింగ్ ఆఫ్ పారాంథసిస్. మనకి స్ట్రింగ్ ఇన్పుట్లో జస్ట్ పారాంథసిస్ అనేవి ఉంటాయి. లెట్స్ సే ఒక స్ట్రింగ్ రిప్రజెంట్ చేద్దాం. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, దిస్ ఇస్ ఫైన్, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ స్ట్రింగ్లోనే ఒక్కొక్క క్యారెక్టర్ని నేను ఇటరేట్ చేస్తున్నాను. కరెక్ట్. int I is equal to 0, I less than ip dot length
i++ ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టాక్లో నాకేంటి ఈ స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్కటి స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్కటి నాకు ఇట్స్ ఎ క్యారెక్టర్, రైట్? స్ట్రింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యారెక్టర్. సో నాకు స్టాక్లో ఏముండాలి, క్యారెక్టర్ అనే స్టాక్ని క్రియేట్ చేసుకోవాలి. సో బేస్డ్ అపాన్ వాట్ యూ వాంట్ టు పుష్ ఇన్ టు ద స్టాక్ యూ హ్యావ్ టు ఇనిషియలైజ్ ఇట్ అకార్డింగ్లీ. ఆల్ రైట్, ఓకే. సో ఇఫ్ ఈ ఇన్పుట్లో నాకు ఈ క్యారెక్టర్ లైక్ ఈ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ రావాలంటే ఏం చేయాలి, ip.char@, ఇండెక్స్ ఇవ్వాలి, రైట్? ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ అయింది అనుకున్నాం. వాట్ ఐ డూ ఇస్ సింప్లీ s.push ip.caret of i. ఆ క్యారెక్టర్ని నేను జస్ట్ పుష్ చేస్తున్నాను. ఎల్స్ కేస్, ఎల్స్ అంటే ఇంకా నాకు రైట్ సైడే ఉంటుంది కదా, రైట్ సైడ్ పెరాన్సిస్ చూస్తేనే నాకు ఎల్స్ కేస్లో వస్తుంది. ఎందుకంటే నా ఇన్పుట్లో ఐ హ్యావ్ డిఫైన్డ్ దట్ ఇట్ విల్ బి మేడప్ ఆఫ్ ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ పెరాన్సిస్, రైట్? ఎల్స్ కేస్లో ఏం జరుగుతుంది? సో ఇన్వాలిడ్ కేస్ ఏంటి, ఇఫ్ s.size నాకు డెఫినెట్గా గ్రేటర్ దాన్ 0, నాకు రైట్ సైడ్ పెరాన్సిస్ చూసారంటే నాకు డెఫినెట్లీ లెఫ్ట్ సైడ్ పెరాన్సిస్ ఉండాల్సిందే, అంటే సైజ్ డెఫినెట్గా గ్రేటర్ దాన్ 0 ఉండాల్సిందే. అండ్ సైజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇప్పుడు నాకు లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఐ మీన్ ఈ రైట్ సైడ్ చూడంగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఇదే ఎగ్జాంపుల్ కదా మనం తీసుకుంది, ఈ ఫస్ట్ 2 లెఫ్ట్ పుష్ చేసేసాం. ఈ రైట్ సైడ్ రాగానే ఈ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ నాకు ఈ ద టాప్ ఎలిమెంట్ షుడ్ బి లెఫ్ట్ పెరాన్సిస్, అది నా ఫస్ట్ చేయాల్సిన చెక్ నేను. సో అది నేను చెక్ చేస్తాను. ఏం చేస్తాను, s.peak. ఇందా మనం పీక్ అనేది చూసాం, ఇంట్రొడక్షన్ ఆఫ్ స్టాక్లో మనం ఆ పీక్ అనేది ఏం చేస్తుందో చూసాం. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ పెరాన్సిస్, అంతే కదా. అంటే నా కరెంట్ ఎలిమెంట్ వచ్చేసి రైట్ పెరాన్సిస్ అయితే నేను వచ్చి అసలు నాకు స్టాక్లో అసలు ఎలిమెంట్ ఉందో లేదో చూడాలి. అసలు ఎలిమెంట్సే లేకపోతే నేను s.peak చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. నాకు స్టాక్లో అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉంటేనే నేను పీక్ కానీ పాప్ కానీ చేయగలను. మీరు ఎంటీ స్టాక్ తీసుకుని s.pop చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే స్టాక్లో నథింగ్ ఈజ్ దేర్. సో ఇఫ్ దిస్ ఈజ్ ద కేస్ దెన్ ఐ విల్ జస్ట్ పాప్ ఇట్. నేనేం చేయను, జస్ట్ పాప్ చేస్తాను. ఓకే, నాకు ఇది మ్యాచ్ అయిపోయింది. ఆ పెయిర్లో ఉన్న లెఫ్ట్ సైడ్ని నేను తీసి పక్కన పెట్టేస్తాను, రైట్? ఈ మధ్యలో ఉన్న పెయిర్స్ అన్ని తీసేయటం వల్లే మనకి ఎప్పుడైనా రైట్ సైడ్ పెరాన్సిస్ రాగానే ఈ మధ్యలో అన్నీ పోయి దీనికి మ్యాచింగ్ ఉన్నదే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది డెఫినెట్లీ ఇఫ్ యూ కంటిన్యూ విత్ దిస్ ఆపరేషన్, రైట్? ఇది మీరు ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి ఒక 2-3 మినిట్స్ ఆలోచించండి దీని గురించి. ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ మీరు ఇనీషియల్గా కొంచెం ఒక ప్రాబ్లం ఇవ్వగానే వెంటనే స్టాక్ యూజ్ చేయాలని స్టార్టింగ్లో మనకు అర్థం కాకపోవచ్చు, బట్ ఈవెన్చువలీ ఒక 3-4 మంత్స్ కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రాబ్లం చూడంగానే ఓకే దిస్ షుడ్ బి డన్ బై స్టాక్ అని మీకు అర్థమైపోయింది. జస్ట్ ట్రస్ట్ మీ, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, పాప్ చేస్తాను. ఎల్స్ కేస్ అంటే ఏంటి, జస్ట్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ కేస్. సింప్లీ s out invalid or mismatched, right? సో ఇది నాకు జరగాల్సిన ఆపరేషన్. అండ్ ఎండ్లో ఏం జరగాలి, ఐ మీన్ ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి అనుకోండి, ఈ పార్ట్స్ అయిపోయిన వెంటనే నాకు ఈ స్టాక్లో ఏమి ఉండవు కదా ఎలిమెంట్స్. సో దట్ షుడ్ బి ద కండిషన్ హియర్. ఇఫ్ s.size నాట్ ఈక్వల్ టు 0 అయితే s out matched, right? Else size greater than 0, I mean యాక్చువల్లీ ఇక్కడ మనకు ప్రతిసారి ఇక్కడే మనకి ఎర్రర్ కనిపిస్తుందని లేదు. మిస్ మ్యాచ్ అనేది ఈ కండిషన్లోనే రావాలి అని రూల్ లేదు. ఈ కండిషన్ ఎప్పుడు వస్తుంది అంటే రైట్ సైడ్ చూసినప్పుడు, లెట్స్ సే ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకోండి, రైట్ సైడ్ చూడంగానే లెఫ్ట్ సైడ్లో ఏం లేదు కాబట్టి నాకు అక్కడ మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది, రైట్? అండ్
సో అలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఈ ఇన్వాలిడ్ కేసు వస్తుంది. వాట్ ఇఫ్ నాకు ఇలా ఉందని ఇలాంటి ఎగ్జాంపుల్ వస్తే ఏమవుతుంది? నాకు ఈ కండిషన్లోకే రాదు ఇది యాక్చువల్లీ. ఐ మీన్ ఈ ఫస్ట్ది ఇది పార్సింగ్ ఎలా జరుగుతుందో చూడండి. లెఫ్ట్ సైడ్ పెరాన్సిస్ పుష్ చేసాం, రైట్ సైడ్ పెరాన్సిస్ రాగానే ఇది పాప్ చేసాం, లాస్ట్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ కాబట్టి పుష్ చేసి బయటకు వచ్చేసాం. అంతేగాని ఈ ఎల్స్ కండిషన్లోకి వెళ్ళి మనకి ఈ ఇన్వాలిడ్ మిస్ మ్యాచ్డ్ అనే కండిషన్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు ఇక్కడ. సో అందుకని నేను ఇక్కడ కూడా కండిషన్ యాడ్ చేయాలి డెఫినెట్లీ. ఎస్ అవుట్ మిస్ మ్యాచ్డ్, రైట్? సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇంకొక ఆప్టిమైజేషన్ చేయొచ్చు. ఏంటి అంటే, నాకు అసలు ఈ స్టాక్లో నేను ఆల్వేస్ పుష్ చేసేది ఏంటి? లెఫ్ట్ సైడ్ పెరాన్సిస్ మాత్రమే పుష్ చేస్తున్నాను, కరెక్ట్? మీరు ఒకటి చూస్తే నాకు ఇన్పుట్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పెరాన్సిసే ఉన్నాయి. ఐఎమ్ ఆల్వేస్ పుషింగ్ వెన్ దెర్ ఈజ్ ఎ లెఫ్ట్ సైడ్ పెరాన్సిస్. సో నేను ఇది ఎస్ డాట్ పీక్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ పెరాన్సిస్ అని చూడాల్సిన అవసరం ఉందా? యూ డోంట్ నీడ్ ఇట్ యాక్చువల్లీ, కరెక్ట్? ఇది తీసేయచ్చు. నేను స్టాక్లో నేను గ్రేటర్ దాన్ 0 అని ఉంది అని చూస్తే నా స్టాక్లో ఆల్వేస్ ఐఎమ్ పుషింగ్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ పెరాన్సిస్. సో దట్ ఇండికేట్స్ ఆబ్వియస్లీ టాప్ ఎలిమెంట్ ఈజ్ లెఫ్ట్ పెరాన్సిస్. ఓకే, అంటే నా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, అలా ఇక్కడ నేను చేసేయచ్చు. ఓకే, సో ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ లాస్ట్ ఎలిమెంట్ యాక్చువల్లీ ఇక్కడ నాకు ప్రోగ్రామ్ ఇంకా ఎండ్ అవ్వలేదు. ఐ మీన్ నేను ఇంకా కంప్లీట్గా కరెక్ట్ కోడ్ రాయలేదు ఇక్కడ. ఇంకా నేను ఏం చేయాలి? బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మిస్ మ్యాచ్ కేసు చూసాను అనుకోండి, మళ్ళీ నేను పార్సింగ్ చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు కూడా, రైట్? సో ఐ విల్ జస్ట్ హ్యావ్ టు బ్రేక్ ఇట్ హియర్. అండ్ ఇది సరిపోయింది, ఇది కరెక్ట్నెస్ వచ్చేసిందా మనకి? నో, ఇంకొక కేసు కూడా ఉంది. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే, రైట్, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్ సైడ్ పెరాన్సిస్ ఒక్కటే మనకున్న ఇన్పుట్ అనుకుందాం, రైట్? నేను ఇది రాగానే ఏం చేస్తున్నాను? లెఫ్ట్ సైడ్ పెరాన్సిస్ ఉందా లేదా స్టాక్లో అని చూస్తున్నాను. ఐ మీన్ స్టాక్ సైజ్ గ్రేటర్ దాన్ 0 ఉందా లేదా చూస్తున్నాను. 0 కాదు కాబట్టి, ఐ మీన్ 0 గ్రేటర్ దాన్ 0 ఉండాలి, బట్ నా స్టాక్ ఎంటీ కాబట్టి మిస్ మ్యాచ్ అని చెప్పి పెట్టేస్తున్నాను, బయటకు వచ్చేస్తున్నాను. ఫర్ లూప్ బ్రేక్ చేసి బయటకు వస్తున్నాను. సో ఇక్కడ నేను లాస్ట్లో ఏం చేస్తున్నాను? కండిషన్ ఇక్కడ మళ్ళీ ఎస్టార్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తున్నాను. 0 చేస్తే నాకేంటి? ఇక్కడ ఫెయిల్ అయింది కదా, ఈ ఫెయిల్ అయింది నా ఇక్కడ తెలియట్లేదు, రైట్? సో దీనికోసం నేను ఏం చేయొచ్చు? వన్ వే టు డీల్ విత్ దిస్ ఇస్ జస్ట్ టు హ్యావ్ బూలియన్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. అంటే మిస్ మ్యాచ్ ఏం లేదు అంటే, ఆర్ ఎల్స్ యూ కెన్ సే మిస్ మ్యాచ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అనుకుందాం. మిస్ మ్యాచ్ అనేది లేదనుకుందాం. ఇక్కడ నేను బ్రేక్ చేసే ముందు ఇక్కడ ఏం చేస్తున్నాను? మిస్ మ్యాచ్ నేను చూసేసాను కాబట్టి మిస్ మ్యాచ్ ఫ్లాగ్ని ట్రూ చేస్తున్నాను, రైట్? సో ఇక్కడ నాకు వచ్చేసరికి ఏమవుతుంది? ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో నాకు ఇది మిస్ మ్యాచ్ అయ్యి ఈ ఫర్ లూప్లో ఇక్కడ నాకు మిస్ మ్యాచ్ అని తెలిసింది, నేను ఈ ఫ్లాగ్ని ట్రూ చేసి బయటకు వచ్చేస్తున్నాను. సో ఇక్కడ నేను రాగానే సైజ్ ఈజ్ ఈక్వల్ టు 0తో పాటు అండ్ మిస్ మ్యాచ్ ఫ్లాగ్ ఏమవ్వాలి? ఫాల్స్ ఉండాలి కదా. ఈ ఫాల్స్ ఉంటే నాకు మిస్ మ్యాచ్ ఫ్లాగ్ అంటే మిస్ మ్యాచ్ కండిషన్ నాకు ఇక్కడ కనిపించలేదని, అంతే కదా. సో ఇది ఫ్లాగ్ ఉంటే నాకు మ్యాచ్డ్, ఎల్స్ ఇట్స్ మిస్ మ్యాచ్డ్. ఇక్కడ అండ్ నేను ఇక్కడ ఇది తీసేయచ్చు. సింప్లీ నేను ఇక్కడ ఫ్లాగ్ పెట్టేసి ఇక్కడ మిస్ మ్యాచ్ ఫ్లాగ్ని పెట్టుకుంటున్నాను. అండ్ ఈ రెండింటిలో ఏది కండిషన్ మ్యాచ్ అవ్వకపోయినా నాకు మిస్ మ్యాచ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అనేది ఇట్ షుడ్ బి మ్యాచ్డ్, కరెక్ట్? ఇట్ షుడ్ ప్రింట్ మ్యాచ్డ్. లెట్స్ సీ ఇట్. ఇట్స్ మ్యాచ్డ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకొక కాంప్లెక్స్గా ఇచ్చి చూద్దాం. మేబీ సంథింగ్ లైక్, ఓకే, అండ్ దెన్ ఐ విల్ గివ్ సంథింగ్ లైక్, ఇది మ్యాచ్డ్ కేసే. మీరు చూస్తే ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి, దీని పక్కన ఉన్న రెండు కూడా మ్యాచ్ అయిపోయినాయి, అండ్ ఈ రెండు తీసేస్తే ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. చూసారా, ఇది కూడా మ్యాచ్ అయిపోయింది, ఇది మొత్తం మ్యాచ్ అయిపోయింది ఇన్ దట్ వే. అండ్ ఈ రెండు కూడా మ్యాచ్ అయిపోయినాయి, కరెక్ట్? అండ్ లాస్ట్లో ఇది అండ్ ఇది మిగిలితే ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. దిస్ షుడ్ ఆల్సో ప్రింట్ మ్యాచ్డ్.
ఓకే. మ్యాచ్డ్. ఇన్వాలిడ్ కేస్ చూద్దాం. జస్ట్ ఇక్కడ ఇంకొకటి ఇలా పెట్టి చూస్తే ఇట్ షుడ్ బి ఇన్వాలిడ్. మిస్ మ్యాచ్డ్ అని రావాలి. సో మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్‌ని నెగెటివ్ కేస్, పాజిటివ్ కేస్ 2 టెస్ట్ చేయాలి డెఫినెట్‌లీ. అప్పుడే మీ ప్రోగ్రామ్ కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నట్టు. ఆల్‌రైట్. సో ఇలా హ్యాండిల్ చేయొచ్చనమాట. అండ్ యాక్చువల్లీ మీకు ఇందాక పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్‌లో గూడా మీకు చెప్పాను గదా! లైక్ ఇన్వాలిడ్ కండిషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇలానే మీరు ఈ ఫర్ లూప్ లోపల ఇటరేట్ చేసినప్పుడే అక్కడ సైజ్ 2 ఎలిమెంట్స్‌ని పాప్ చేస్తున్నాం గదా! అక్కడ సైజ్ గ్రేటర్ థాన్ 0 లేదనుకోండి. సారీ, సైజ్ అనేది అట్‌లీస్ట్ 2 ఉండాలి. అంతే కదా! పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్‌లో లాస్ట్ 2 ఎలిమెంట్స్‌ని పాప్ చేస్తున్నాం. సైజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 లేకపోతే నేనేం చేస్తాను, ఇన్వాలిడ్ ఫ్లాగ్‌ని ట్రూ చేసుకుంటాను అండ్ బ్రేక్ చేసేస్తాను. నేను బయటకొచ్చినప్పుడు ఇక్కడ కండిషన్ నేను అదే సేమ్ ఇన్వాలిడ్ ఫ్లాగ్ కూడా యూజ్ చేసి కండిషన్ రాస్తాను. దట్స్ జస్ట్ ఏ లాజిక్. అది మీ ప్రాబ్లమ్‌లో వచ్చిన కండిషన్స్ బట్టి, కన్‌స్ట్రెయింట్స్ బట్టి ఇలాంటి ఫ్లాగ్స్, కండిషన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ హోప్ మీకు స్టాక్స్‌ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో బేసిక్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకా క్యూస్ చూద్దాం అండ్ చాలా డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇంకా. సో అన్నీ కవర్ చేద్దాం. ఓకే. మీరు మాత్రం డెఫినెట్‌లీ యూ షుడ్ కంటిన్యూ ప్రాక్టీసింగ్ ప్రాబ్లమ్స్. ఎనీ కోడింగ్ వెబ్‌సైట్, బీ ఇట్ లీడ్‌కోడ్, ఇంటర్వ్యూ బిట్, హ్యాకర్ ర్యాంక్, వాటెవర్ ఇట్ ఈస్. జస్ట్ ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.